ఏ బడికి పోయినా ఓ 4-5 అర్రలు, ఓ 5-6 మంది సార్లు, ఒక్కొక్క క్లాస్లో 30 నుంచి 40 మంది దాకా ఓ 100-150 మంది పోరలు ఉంటారు. ఆడుకుంటా అనుకుంటే ఇంత జాగా జరంత పెద్ద బడైతే ఓ ల్యాబు లైబ్రరీ సుతుంటే ఉండొచ్చు. ఇక పొద్దున్న దాకా సార్లు పాఠాలు చెప్పుడు, పోరలు ఒయిలలా రాసుకునుడు, ఇంటి గట్ట కొట్టంగానే అందరి ఇండ్లకు పోవుడే నడుస్తుంటది. ఇక చెప్పుకోవాల్సింది గీ బడుల గురించి. ఈ షిన్నోనికి ఈ మేడం పాఠం చెప్తుంటే ఈ షిన్నోనికి ఈ సారు నేర్పిస్తున్నాడు. ఇటు వీళ్ళకేమో ఈ సారు, వాళ్ళకేమో ఆ మేడం పాఠాలు చెప్తున్నారు. ఏ క్లాసు చూసినా ఒక్కరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. మరి కడమోళ్ళంతా ఏడబోయినట్టు అంటారేమో. అసలు బడి మొత్తంలో ఉన్న పోరలే 14 మంది. వీళ్లకు చదువు చెప్తానికి 9 మంది టీచర్లుంటే పోరలే లేని బడిలా గింతమంది ఎందుకని ఓ టీచర్ ను ఏరే బడికి పంపిరట. కరీంనగర్ జిల్లా కనుకల గిద్దే బడి పరిస్థితి ఇది. పక్క బిల్డింగ్ ఉండి డిజిటల్ క్లాసులు చెప్పే సౌలతులుండి సరిపోను సార్లున్నా పోరలు మాత్రం అస్సలు షేరికైతలేరు. విద్యార్థుల కొరకు ఇంటింటికి తిరిగి తీవ్రంగా కృషి చేయడం వలన చేసినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితం రాలేదు. అయినప్పటికీ ఈ సంవత్సరం కూడా 2-3 విద్యార్థులను ప్రవేశం చెందించినాము. ఎంత చెప్పినా ఎవ్వరు దోల్తలేరట. సెప్టెంబర్ నడుస్తున్నా ఇంకా సుత పోయి అడిగినా ఇటు మోకాన్నే చూస్తలేరని రంది పడుతున్నారు సార్లు మేడాలు. సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికీ మేము ఇంకా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రతి ఇంటికి కూడా వెళ్తాము. పిల్లల్ని పంపించండి, మేము ఇంతమంది టీచర్స్ ఉన్నాము. పోరలు సుతా ఒక్కరిద్దరే ఉండే వరకు పాఠాలు వినాలంటే బోరు కొడుతుంది. ఎక్కువ మంది ఉంటే మంచిగుండు అనుకొస్తున్నారు. క్లాస్లో నేను ఒక్కడిని, నాతో పాటు విద్యార్థులు స్కూల్కి వస్తే బాగుండు. మా సార్లు బాధపడుతున్నారు. నాతో పాటు విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. క్లాసులు జరుగుతా అంటే కొద్దిగా బోరు ఉంది. ఇంకా విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. ఇద్దరమే ఉన్నాం. మా బడిలా అన్ని సవలతులున్నాయి, ఒక్క స్టూడెంట్లు తప్ప. తల్లిదండ్రులు ఆలోచన చేసి జర స్కూల్ ని బతికియుర్రి, లేకుంటే రేపు ఆయంత లేకుండా మూతబడే కథ అవుతుందని చెప్పుకుంటా బాధపడుతున్నారు పోరాలు. ఈ స్కూల్లో స్టూడెంట్ బాగా లేరు, స్టాఫ్ బాగా ఉంది, డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ బడి కథ ఇట్లుంటే కరీంనగర్ సెంటర్లుండే గీ బడిలనేమో పోరలున్నారు సార్లున్నారు. కానీ బంగులే వెనకట ఎప్పుడో నిజాం రాజులు కట్టించిందట. అగో పెచ్చులుడి ఎప్పుడు మీద పడతాయో అని బుగ్గులు పడుకుంటేనే చదువుకుంటురు పోరలు. ఆనొచ్చిందంటే మొత్తం ఊర్సుడేనట. సార్ ఈ స్కూల్ అంతా ఇక ఇట్లా బిచ్చలు కూలుతానే అంతా ఇదంతా మంచి లేదు సార్. ఇక గోళాలకు అంతా పర్వాసినాయి. అది పడతా అంటే అందరు ఆటే చూస్తా అంటే ఇక అందరు ఆటే చూస్తాం కదా సార్. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 400 మందికి మీదనే చదువుకుంటున్న ఈ స్కూల్లా ఎప్పుడు ఏమైతుందో అని బుగులు పడుకుంటా పాఠాలు వినాల్సిన పరిస్థితి. జరా కొత్త బంగ్లా కట్టించే ఉపాయం చేయాలని కోరుతున్నారు. సౌలతులున్న కాడ పోరలు లేరు, పోరలున్న కాడ సౌలతులు లేవు. ముద్దుగున్నది పోర్రి ముచ్చట.